Hello friends, good morning to all. I'm Srinivas. Welcome back to my channel. Friends, today I'm about to teach you one more structure. Friends, the structure name is bound to. It is used to express definitely do it in the near the future. My dearest friends, this structure is very important. Don't skip the class and please support my channel and subscribe to my channel and share. Thank you friends. I'm going to explain bound to structure. Friends, when should we use this structure? This structure, it is used to express definitely do it. It will definitely do it in the near the future. Friends, listen here. For example, ఈ రోజు సాయంత్రం నేను తప్పకుండా గ్రామర్ టీచ్ చేస్తాను. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ఈవినింగ్ ప్రెస్ మీట్ కండక్ట్ చేస్తారు. ఈరోజు తప్పకుండా ఆయన నన్ను కలుస్తాడు. రేపు నేను తప్పకుండా ఎగ్జామ్ రాస్తాను. ఈరోజు నా సమీప భవిష్యత్ కాలంలో ఉన్నప్పుడు ఈ స్ట్రక్చర్ వాడతారు. ఈరోజు సాయంత్రం నేను పలానా వ్యక్తిని ఖచ్చితంగా కలుస్తాను, పలానా పని చేస్తాను అన్నప్పుడు బౌండ్ టు స్ట్రక్చర్ వాడాలి. వినండి ఫ్రెండ్స్, బాగా వినండి. బౌండ్ టు స్ట్రక్చర్ నేమ్ ఈస్ బౌండ్ టు subject place am, is, or place bound to place v1 place object subject, then after helping verb sir am, is, or bound to place v1 place object. ఈరోజు మన ముఖ్యమంత్రి గారు మినిస్టర్కి ఒక మీటింగ్ కండక్ట్ చేస్తాడు. ఇప్పుడు దాన్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలంటే, లుక్ అట్ ద బోర్డ్. The chief minister is bound to conduct a meeting to the ministers in the evening today. The chief minister is bound to conduct a meeting to the ministers in the evening today. అంటే ఈరోజు సాయంత్రము ముఖ్యమంత్రి గారు మినిస్టర్స్కి ఒక మీటింగ్ని కండక్ట్ చేయబోతున్నాడు అన్నప్పుడు ఈ విధంగా చెప్పాలి. ద చీఫ్ మినిస్టర్ ఈజ్ బౌండ్ టు కండక్ట్ అ మీటింగ్ టు ద మినిస్టర్స్ ఇన్ ద ఈవినింగ్ టుడే. నెక్స్ట్ I am bound to teach grammar. In the evening today. I am bound to teach grammar in the evening today. ఈరోజు సాయంత్రం నేను గ్రామర్ టీచ్ చేస్తాను. సో యూ మస్ట్ అటెండ్ ద క్లాస్. డోంట్ స్కిప్ దిస్ క్లాస్, ఓకే అని అంటాం. ఈరోజు నేను ఖచ్చితంగా సాయంత్రము గ్రామర్ టీచ్ చేస్తాను కాబట్టి మీరందరూ అటెండ్ కావాలి, ఓకేనా? I'm bound to teach grammar in the evening today. Next, my friend is bound to meet. My friend is bound to meet Chiranjeevi. My friend is bound to meet Chiranjeevi in the afternoon today. ఈరోజు మా ఫ్రెండు మధ్యాహ్నం చిరంజీవిని ఖచ్చితంగా కలుస్తాడు.
ఈరోజు మా ఫ్రెండు ఖచ్చితంగా కలుస్తాడు ఎవరిని? చిరంజీవిని. నెక్స్ట్ నరేంద్ర మోడీ ఈజ్ bound to conduct press meeting in the evening today. Yes friends, Narendra Modi is bound to conduct press meeting in the evening today. నరేంద్ర మోడీ గారు ఈరోజు సాయంత్రం ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తారు. ఖచ్చితంగా ప్రెస్ మీట్ని కండక్ట్ చేస్తారు. ఈరోజు నేను ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తాను. ఐఎమ్ బౌండ్ టు రైట్ అన్ ఎగ్జామ్ ఇన్ ద ఈవినింగ్ టుడే. ఈరోజు సాయంత్రము నేను ఖచ్చితంగా ఎగ్జామ్ రాస్తాను. ఏదైనా ఒక పనిని ఖచ్చితంగా చేస్తాను. ఈరోజు అంటే సమీప భవిష్యత్, ఈరోజు సాయంత్రం లేకుంటే ఆఫ్టర్నూన్, దగ్గరగా ఈరోజు నియర్ ద ఫ్యూచర్ చేసే పనుల్లో ఈ బౌండ్ టు స్ట్రక్చర్ వాడాలి. ఈరోజు నేను ఈవినింగ్ మా ఫ్రెండ్ని కలుస్తాను. ఐఎమ్ బౌండ్ టు మీట్ మై ఫ్రెండ్ ఇన్ ద ఈవినింగ్ టుడే. ఈరోజు నా ఫ్రెండ్ని ఖచ్చితంగా ఈరోజు సాయంత్రం కలుస్తాను. ఈరోజు ఖచ్చితంగా నేను గ్రామర్ టీచ్ చేస్తాను. ఐఎమ్ బౌండ్ టు టీచ్ యు గ్రామర్ ఇన్ ద ఈవినింగ్ టుడే. ఫ్రెండ్స్, ఇది బౌండ్ టు ఏదైనా ఒక పని ఖచ్చితంగా చేస్తాను ఈరోజు సాయంత్రం, ఈరోజు మధ్యాహ్నం కానీ అని చెప్పినప్పుడు బౌండ్ టు అని వాడాలి. వీటిలో క్వశ్చన్స్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్, ఇప్పుడు చెప్తాను. ఎస్ ఫ్రెండ్స్, ఇప్పుడు వీటిలో క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, లుక్ ఎట్ ద బోర్డ్. ఆర్ యు, ఆర్ వి, ఆర్ దే. ఆర్ యు bound to attend an interview in the evening today. Are you bound to, this is the structure, are you bound to attend an interview in the evening today? ఈరోజు ఖచ్చితంగా నువ్వు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతావా? అవును, అవుతాను అన్నప్పుడు ఎస్, ఐ ఆమ్ బౌండ్ టు అటెండ్ an interview in the evening today. ఈరోజు ఖచ్చితంగా నేను సాయంత్రంకి ఇంటర్వ్యూ అటెండ్ అవుతాను. లేదు నేను అటెండ్ అవ్వనంటే నో, ఐ ఆమెంట్ బౌండ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ ఇన్ ద ఈవినింగ్ టుడే. నెక్స్ట్ సేమ్, ఆర్ వి బౌండ్ టు అటెండ్ అన్ ఇంటర్వ్యూ ఇన్ ద ఈవినింగ్ టుడే. మనం ఈరోజు ఇంటర్వ్యూకి అటెండ్ అవుతామా? ఎస్, we are bound to attend an interview in the evening today. No, we are not bound to attend an interview in the evening today. Next, are they bound to attend an interview in the evening today? వాళ్ళు ఈరోజు ఖచ్చితంగా సాయంత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవుతారా అని అంటే ఎస్, they are bound to attend an interview in the evening today. No, they are not bound to attend an interview in the evening today. Next, థర్డ్ పర్సన్ సింగులర్ వచ్చినప్పుడు ఈజ్ he, ఈజ్ షీ, ఈజ్ రాజు. సి, అతడు ఈరోజు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడా సాయంత్రం? ఈజ్ హీ బౌండ్ టు ప్లే క్రికెట్? ఈజ్ హీ బౌండ్ టు ప్లే క్రికెట్? అతడు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడా? అవును, ఆడతాడు. ఎస్, ఈజ్ బౌండ్ టు ప్లే క్రికెట్. అవును, అతడు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడు. లేదు, ఆడాడు అన్నప్పుడు నో, ఈజెంట్ బౌండ్ టు ప్లే క్రికెట్. లేదు, అతడు ఖచ్చితంగా క్రికెట్ ఆడడు. నెక్స్ట్, ఈజ్ షీ బౌండ్ టు ప్లే క్రికెట్?
ఆమె ఖచ్చితంగా క్రికెట్ ఆడుతుందా? ఎస్, షీ ఈజ్ బౌండ్ టు ప్లే క్రికెట్. అవును, ఆమె ఖచ్చితంగా ఆడుతుంది. నో, షీ ఈజంట్ బౌండ్ టు ప్లే క్రికెట్. నెక్స్ట్, ఈజ్ రాజు బౌండ్ టు ప్లే క్రికెట్? రాజు ఖచ్చితంగా క్రికెట్ ఆడతాడా? ఎస్, రాజు ఈజ్ బౌండ్ టు ప్లే క్రికెట్. నో, రాజు ఈజంట్ బౌండ్ టు ప్లే క్రికెట్. ఎస్ ఫ్రెండ్స్, these are the yes or no type questions have been explained. Friends, you have heard bound to structure very well. I hope you understand. My dearest friends, please, most of the students they are giving the priority on listening and writing, but I want to give little bit of advice. You are not ready to listen the structure and writing. Please, you must practice through the mouth. You must practice through the mouth. Friends, if you practice through the mouth easily, you can speak with spontaneously. Thank you friends. This structure has been finished, and please subscribe to my channel and share. Thank you. Thanks.